అంటూ వైఎస్ఆర్సీపీ నేతపై డీఎస్పీ మురళి రౌడీజం, టీడీపీ గుండాగిరికి పోలీసుల గులాంగిరి, చెక్పోస్టులతో పులివెందుల అష్టదిగ్బంధం, ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, డీఐజీ కోయ ప్రవీణే రింగ్ మాస్టర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓట్ల దొంగలు అంటూ పులివెందులో గెలుపు కోసం బాబు సర్కార్ అడ్డదారులు, దేశమంతా నిర్గాంతపోయేలా ప్రజాస్వామ్యం కూని పోలింగ్ కేంద్రాల దేచ్ఛగా దొంగ ఓట్లతో అక్రమాలు, జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు నుంచి దొంగ ఓట్ల దిగుమతి, ఎమ్మెల్యేల ఆదినారాయణ రెడ్డి, చైతన్య రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవిల ప్రోద్బలంతో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, 15 కేంద్రాలను దొంగ ఓట్ల దందా, బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లు, పోలింగ్ కేంద్రాలు బయటే తిష్ట వేసిన టీడీపీ గుండాలు, ఓటర్లను భయభ్రాంతులు గురి చేసి స్లిప్పులు లాక్కుని బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ కాళ్ళు పట్టుకుంటాం మా ఓట్లేమయ్యాయి, పులివెందుల మండల ఓటర్ల ఆక్రోశం, ఆందోళన, నిలదీత, జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఓటు వేయనివని పచ్చ తాలిబన్లు, అసలు ఓటర్లు పోలింగ్ బూత్లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా బెదిరింపులు, వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సైతం ఓటే లేకపోయిన దుస్థితి అంటూ మరోవైపున ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు అంటూ వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై టీడీపీ మొక్కల దాష్టికం, పులివెందుల పరిధిలోని అన్ని బూతుల్లో అరాచకం, ఇళ్లలోకి చొరబడి ఏజెంట్ ఫారాలు చించివేత, కేంద్రాల వద్దకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డగింత, పోలింగ్ కేంద్రాలను ఏజెంట్లు బయటికి గెంటివేత, అరాచక పర్వానికి స్వయంగా మంత్రి ఎమ్మెల్యే సారథ్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.